మొన్ననే జయశంకర్ ఈ అంతర్జాతీయ విదేశాంగ మంత్రుల సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంత్రితో మాట్లాడారు. ఏది అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి పర్సన్ కీలకం. ఎవరు అంటే చైనా విదేశాంగ మంత్రి. చైనా గత విదేశాంగ మంత్రిని మార్చేసింది. ఇప్పుడు యాంగీని పెట్టింది. అంటే ఈయన ఒకప్పుడు విదేశాంగ మంత్రి, ఈయన తీసేసి వేరే వాళ్ళని పెట్టి మొన్న మధ్యన అతని జైల్లో పెట్టింది, ఇతను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే అంటే ఎక్కడైతే చైనాకి సంబంధించినటువంటి అంటే జయశంకర్ ఆయనతో ప్రత్యేకించి వేదిక మీద ఒక పక్కకి తీసుకెళ్ళి మాట్లాడారు. దాని ఫలితం ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా భారత్ చైనాల మధ్యన మరొక విడత చర్చలు జరిగినాయి. ఇది ఎవరికి తెలియలేదు. ఈ చర్చలు జరగడానికి కారణం జయశంకర్ చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడటం. గతంలో ఇరు దేశాలు సైన్యాలు మోహరించుకోవడం గాల్వన్ లోయలో, ఆ తర్వాత వెనక్కి వెళ్ళాలనుకోవడం, ఇంకా అక్కడే ఉన్నటువంటిది విత్డ్రాయల్స్ అట్లాగే ఉంటే ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి ఖర్చు దండగా తప్పించాడు. చైనా వాడికి ఖర్చే, మనకి ఖర్చే, సమస్య అట్లాగే ఉండిపోతుంది. ఆ విషయాన్ని చెప్పినట్టున్నారు. అందుకే విత్డ్రాయల్స్కి సంబంధించి తాజాగా మరొకసారి కార్ప్స్ సదస్సు, అంటే ఇటు పక్కన మన వైపు నుంచి సైనిక ప్రతినిధి, అటువైపు నుంచి సైనిక ప్రతినిధి, మన వైపు నుంచి హోంశాఖ ప్రతినిధి, వాళ్ళ వైపు నుంచి హోంశాఖ ప్రతినిధి మధ్యన చర్చలు జరిగినాయి.